నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ పొదరిలో బై ఐపీఎస్. ఈరోజు రెసిపీ వచ్చేసి వెరీ హెల్తీ అండ్ టేస్టీ మునగాకు పప్పు. తప్పకుండా ట్రై చేయండి. వీక్లీ వన్స్ అయినా మునగాకు మన ఫుడ్లో ఉండేటట్టు చూసుకోండి. ముందుగా మునగాకుని ఇలా ఆకుల్లా తీసుకొని ఉప్పు నీళ్ళల్లో ఒక 10 నిమిషాల పాటు ఉంచుకోవాలి. 10 నిమిషాల తర్వాత బాగా కడిగి తీసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని చిన్న కడాయి పెట్టుకొని పెసరపప్పు 1 కప్పు తీసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటే పప్పు అనేది చాలా టేస్టీగా వస్తుందండి. ఈ లోపల ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కుక్కర్ గిన్నెలోకి తీసుకొని బాగా కడిగి ముందుగా మనము కడిగి పెట్టుకున్న మునగాకుని ఇందులోకి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ ముక్కలు, అలాగే సన్నగా కట్ చేసుకున్న ఒక 4 పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్టు, కొంచెం పసుపు, 1 స్పూను కారం, 1 స్పూను ఆయిలు, తగినన్ని వాటర్ పోసుకొని పప్పు అనేది ఉడికించుకోవాలి. ఈ విధంగా మనకి పప్పు ఉడికిన తర్వాత పప్పు గుత్తుతో మెదుపుకొని మనం ముందుగానే నానబెట్టి పెట్టుకున్న చింతపండు గుజ్జుని ఒక 1/2 కప్పు వేసుకోవాలి. వేసుకొని చిన్న మంట మీద 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత పోపు కోసం గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని కచ్చాపచ్చాగా దంచుకున్న ఎల్లుల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ వేసుకొని పోపు అనేది బాగా ఫ్రై అవ్వాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పప్పుని ఇందులోకి వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మరో 2 నిమిషాల పాటు చిన్న మంట మీద ఉడికించుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే, ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే మునగాకు పెసరపప్పు అండి. వీక్లీ వన్స్ అయినా మనకు మునగాకు ఉండేటట్టు చూసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.